నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. ఒకసారి మన సీతక్క గారు మాట్లాడిన మాటలు విందాం. ఇట్లారా సీతక్క మాట్లాడిన తర్వాత మనం కూడా మాట్లాడుకుందాం. కొద్దిగా కంటిన్యూ అవుతుందండి. ఇట్లారా ఒక స్పష్టతతోటి సీఎం గారు ఆల్రెడీ వివోల ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి మంచి మహిళలకు డిజైన్స్ కూడా సెలెక్షన్ చేసి ఆ చీరలని మేము ఆర్డర్ ఇచ్చి రెండు చీరలు మహిళలకు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇవ్వబోతున్నాం. అయితే ఈరోజు బతుకమ్మ టైంకు మేము అందియకపోవచ్చు, కానీ బతుకమ్మ అప్పుడు వాళ్ళకి నచ్చిన చీరలు కొంటున్నాం. కాబట్టి సీతక్క ఏమన్నది బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇచ్చినాం కానీ అవి సరైన సమయానికి రాలేదు అంటుంది. అక్క ఎక్కడిచ్చిండ్రు ఆర్డర్లు? ఏ నేత కార్మికునికి ఆర్డర్ ఇచ్చిండ్రు? ఏ నేత పరిశ్రమకు ఆర్డర్ ఇచ్చిండ్రు? ఇంత పచ్చి అబద్ధాలు ఆడతారు అక్క. మీలాంటి వారు కూడా మీ బల్ని అభిమానించే వ్యక్తిని ఎన్నోసార్లు మీకు ఫోన్ చేసి అక్క మీ పరిపాలన బాగుంటుంది అక్క, ముందుకు సాగలని చెప్పి అభినందించిన వాడిని. కానీ మాటలైన తర్వాత మీరు కూడా ఇటు నేత కార్మికుల్ని తెలంగాణ మహిళల్ని మోసం చేస్తున్నారనిపిస్తుంది నాకు. చెప్పండి అక్క, ఏ నేత కార్మికునికి మీరు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చిండ్రు? ఎక్కడ డిజైన్ సెలెక్ట్ చేసిండ్రు? మాకు తెలియని ఆర్డర్లా, మాకు తెలియని డిజైన్లా? అరే నేత కార్మికులు 10 నెలల కాలంగా పనిలేదు ముర్రో అని చెప్పి అన్నమో రామచంద్ర అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. చాలామంది పనులు బంధువులని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరేమో ఆర్డర్లు ఇచ్చినాం కానీ సరైన సమయానికి రాలేదు అంటున్నారు. అంటే దీని వెనుక అర్థమైందో తెలుసా మిట్లారా? దీని వెనుక అర్థమైందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మధ్యలో ప్రతి మహిళకు 2 చీరలు ఇస్తా, ఆ లెక్కల 1,30,00,000 చీరలు నేర్పిస్తా అని చెప్పిండు. వెంటనే మనసు మార్చుకొని మళ్ళీ చీరలు కాదు 500 రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రకటించిండు. ఇప్పుడు దసరా పండుగకు బతుకమ్మ పండుగకు ప్రతి మహిళకు 500 రూపాయలు ఇవ్వాలి. మరి 500 రూపాయలు ఇవ్వద్దంటే ఏం చేయాలి? మళ్ళీ చీరలు ఇస్తామని చెప్పాలి. ఇంత మోసం చేయకండి అక్క. మా నేత కార్మికులు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. 10 నెలల కాలంగా నేత పరిశ్రమ కంపెనీ స్తంభించిపోయింది. ఇట్లా ఆశలు చూపించి మా వాళ్ళను రోజు చంపకండి. మేము ఇయ్యకపోతే వాళ్ళు వేరే పని తీసుకుంటారు కదా. పున్నప్రభాకర్ వస్తాడు, ఉగాది ముందు వచ్చి ఉగాది తెల్లారి నుంచి 360 పని అంటాడు. ఆది శ్రీనివాస గారు వస్తారు, జౌలి శాఖ వస్తుంది, తుమ్మల నాగేశ్వరరావు వస్తారు, రేవంత్ రెడ్డి అయిపోయింది, ఇప్పుడు మీరు వచ్చిండు. దండమక్క, ఇంత మోసం చేస్తారని అనుకోలేదు. ఇక్కడ ఇంకొక విషయం గమనించారు మిత్రులు. ఇలా సిరిసిల్ల లోపల వస్త్ర పరిశ్రమ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఆ కాటన్ చీరలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పు. నేను అనుకున్నా ఎక్కడ ఇస్తున్నారు కాటన్ చీరలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము మోసం చేయబోతున్నామని ముందుగానే పసిగట్టి ఈ విధంగా మా వాళ్ళతోనే మా వేలుతోనే మా కంట్లో గుడిచిపోయే ప్రయత్నం చేసిండు. ఒక్కసారి ఆలోచించండి సిరిసిల్ల మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి నేత కార్మికులారా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇచ్చింది? ఎక్కడ డిజైన్ సెలెక్ట్ చేసింది? ఇంత అబద్ధము, ఇంత మోసము, ఇంత దగాకోలు పనికిరాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. సీతక్క నీలాంటి వాళ్ళు కూడా ఇట్లా పచ్చి అబద్ధాలు ఆడుతుంటే ఇక మేము ఎవరు నమ్మాలి? 2 చీరలు అన్నారు, చీరలు కాదు 500 అన్నారు. ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది కాబట్టి 500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి కాబట్టి ఆ మహిళలకు ఇవ్వకుండా ఎక్కువ ఏం చేయాలి? మళ్ళీ చీరల దుకాణం ముందట పెట్టాలి.